వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కామెర్లు అనే సమస్య ఒక లక్షణం మాత్రమే, వ్యాధి కాదు. దానికి ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు. ఒక్కోసారి సింపుల్గా ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం లేని ఇన్ఫెక్షన్స్ అయితే మరికొన్ని సందర్భాల్లో సర్జరీ అవసరం అవుతుంటుంది. ఒక్కొక్కసారి క్యాన్సర్స్ కూడా కావచ్చు. మరి జాండిస్ లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏ ఏ విషయాలు అబ్జర్వ్ చేయించుకోవాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం ఉంటుంది, ఎలాంటి నిర్ధారణ ఇచ్చే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది, ఎప్పుడు సర్జరీ లాంటివి అవసరం అవుతుంటే, క్యాన్సర్కి సిమ్టమ్గా ఎప్పుడు జాండిస్ కనిపించవచ్చు, జాండిస్లో రకాలేంటి, లక్షణాలేంటి, నిర్ధారించే పరీక్షలు, ట్రీట్మెంట్స్, ఈ వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఏ భరత్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. అంటే జాండీస్ అంటే అసలు ఎలాంటి కండిషన్ అండి? మీరు దేన్ని అంటే కొంతమంది కళ్ళు ఎల్లోయిష్గా అసలు ఎప్పుడూ ఉండొచ్చు కూడా, అసలు ఎలాంటి కండిషన్ అది? జాండీస్ కామన్లో అంటే కళ్ళు పచ్చగా కావడం అనేది జనరల్ టర్మ్. సో దట్స్ ద సిమ్టమ్ అనమాట. అంటే మనకు ఎక్స్టర్నల్గా కనిపించే సిమ్టమ్. బట్ జనరల్గా ఏంటంటే బ్లడ్ టెస్ట్లో బిలిరూబిన్ అనేది పెరగడాన్ని జాండీస్ అంటారు అన్నమాట. అట్లా దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద థింగ్స్. ఓకే. ఎవరికైనా ఐస్ ఎల్లోయిష్గా ఉన్నాయి అండ్ కొంచెం స్వెట్ కూడా ఎల్లోయిష్గా ఉంది, యూరిన్ ఎల్లోయిష్గా వస్తున్నాయి, ఇలాంటివి కొంచెం కామన్గా కూడా కనిపించే అవకాశం ఉంటుంది. దాన్ని ఒక జాండీస్, అది ఒక లివర్కి కానీ సమ్ అదర్ ప్రాబ్లమ్కి, కాంప్లికేషన్కి రిలేటెడ్ సిమ్టమ్ అని ఎప్పుడు అనుకోవాల్సి ఉంటుంది? సో యూరిన్ ఎల్లో కావడం అనేది చాలా కామన్ థింగ్ అండి. ఈవెన్ ఇఫ్ మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా కానీ యూరిన్ ఎల్లో కావచ్చు, డిహైడ్రేషన్ ఉన్నా కానీ యూరిన్ ఎల్లో కావచ్చు. బట్ ఐస్ ఎల్లో కావడం అనేది డెఫినెట్లీ ఇట్ ఇండికేట్స్ అన్ అబ్నార్మాలిటీ. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ అనమాట. సో మనం బాగా హైడ్రేషన్ తీసుకుని వాటర్ ఒక 2-3 లీటర్స్ వన్ డేలో తీసుకుని నెక్స్ట్ డే యూరిన్ అబ్జర్వ్ చేయాలన్నమాట. యూరిన్ ఎల్లో క్లియర్ అయిపోయింది, ట్రాన్స్పరెంట్గా అయిపోయింది అంటే ఇట్స్ నాట్ జాండీస్. బట్ ఐస్ ఎల్లో ఉంటే డెఫినెట్లీ మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలన్నమాట, ఎవాల్యుయేట్ చేయాలి కారణం ఏంటి అని. ఓకే. అంటే ఎల్లోయిష్గా కొంతమందికి మామూలుగానే ఉంటుంటాయి కదండి, ఐస్ ఎల్లోయిష్గా కొంతమందికి కామన్గానే ఉంటాయి, అందరికీ ప్యూర్ వైట్గా ఉండవు. అంటే అదొక సిమ్టమ్ అంటే అది అంటే ఇడియోపతిక్గా కూడా జాండీస్ ఉండొచ్చా? యా. సో కొంతమందికి గిల్బర్ట్ సిండ్రోమ్ అంటారండి. అది మన పాపులేషన్లో ఒక 1-2% మందికి ఉంటుంది. దానిలో ఏంటంటే జాండీస్ని తగ్గించే ఎంజైమ్ ఒక కెమికల్ లివర్లో తక్కువ పోర్షన్లో ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఎప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినా కానీ అది 1.5 నుంచి 4 వరకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఏ డిసీజ్ అండి. సో ఇట్స్ ఎ నార్మల్ వేరియంట్. సో వీ డోంట్ నీడ్ టు ట్రీట్ దట్ థింగ్. చాలామంది నాకు జాండీస్ వచ్చిందని మాటికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. సో అది ఎప్పుడు చేసినా అది వాళ్ళకి అలానే ఉంటుంది. బట్ దాన్ని కంప్లీట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసి ఒక ఫిజిషియన్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇది అబ్నార్మాలిటీ కాదు, ఇది నార్మల్ వేరియంట్ అని. సో దానికి ఏమి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఫర్దర్ టెస్టింగ్ అవసరం లేదు అనమాట. అంటే ఒకవేళ వాళ్ళకి అసోసియేటెడ్గా కొంచెం స్టమక్ ఏక్ ఉండడం, లేకపోతే మోషన్స్ అవ్వడం, లేకపోతే బాగా ఫెటిక్ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం సంథింగ్ సీరియస్ అని అనుకోవాల్సి ఉంటుందా? యా, జాండీస్ ఎల్లోనెస్ ఆఫ్ ఐస్ తగ్గట్లేదు అండ్ దాంతోపాటు వేరే సిమ్టమ్స్ అడిషనల్గా వచ్చాయంటే మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు చెప్పినట్టుగా తొందరగా అలసిపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, కడుపు నొప్పి రావడం, ఇచ్చింగ్ రావడం, దురద రావడం, రీసెంట్ వెయిట్ లాస్ అవ్వడం, ఇవన్నీ లివర్ యొక్క సిమ్టమ్స్ అనమాట. లివర్ కానీ లివర్ నుంచి వెళ్ళే ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటే ఇలాగా సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. ఓకే. ఈ కామెర్లు అనే సమస్య ఆల్వేస్ లివర్కి రిలేటెడ్, కాలేయానికి సంబంధించిన సమస్యే కావాలని ఏం లేదు, సమ్ అదర్ కాంప్లికేషన్స్ కూడా ఒక ఇండికేషన్ అంటారు, అవి ఎలాంటివి అంటారు? కరెక్ట్ అండి. సో కామర్లు అనేది లివర్ ప్రాబ్లం వల్ల రావచ్చు, లివర్ బయట ఉన్న ఆర్గన్స్లో ప్రాబ్లం ఉన్నా కానీ రావచ్చు. సో లివర్ బయట కారణాలు ఏంటి అంటే కొంతమందికి రక్త కణాలు తొందరగా విరిగిపోయే ప్రాబ్లం ఉంటుంది, దాన్ని హిమోలైటిక్ అనీమియా అంటారు. అది వేరియస్ రీజన్స్ వల్ల కావచ్చు అనమాట. సో మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే వైటమిన్ B12 డెఫిషియన్సీ. అంటే విటమిన్ లోపం ఉంటే అది మన బోన్ మ్యారోలో, మూలుగులో రక్త కణాలు తొందరగా విరిగిపోతాయి. సో దానివల్ల ఆ రక్త కణాలు విరిగిపోవడం వల్ల వచ్చే హీమోగ్లోబిన్ డిగ్రేడేషన్ ప్రోడక్ట్స్ అదంతా లివర్ని యాక్సెప్ట్ చేసి దాన్ని బిలిరూబిన్గా మారుస్తుంది. సో దానివల్ల రక్త కణాలు తొందరగా విరిగిపోయే జబ్బు ఉందంటే కామర్లు వస్తాయి. సెకండ్ రీజన్ ఏంటంటే మెడిసిన్స్ వల్ల రావచ్చు. ఈవెన్ టీబీ మెడిసిన్స్ వల్ల కానీ, కొన్ని HIV మెడిసిన్స్ వల్ల కానీ, ఇంకా వేరే సెవెరల్ అదర్ మెడిసిన్స్ ఉంటాయి, వాటి వల్ల రక్త కణాలు తొందరగా విరిగిపోవచ్చు, ఇట్లా జాండీస్ రావచ్చు. సో ఇవన్నీ లివర్ బయట ఉన్న కారణాలు.
లివర్ రిలేటెడ్ కారణాలు ఏంటి అంటే దానిలో మళ్ళీ లివర్ ప్రాబ్లమ్స్ అండ్ లివర్ నుంచి వచ్చే బిలియరీ ట్రాక్లో ఉండే ప్రాబ్లమ్స్గా డివైడ్ చేయొచ్చు. సో లివర్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటంటే ఆల్కహాల్, వైరల్ హెపటైటిస్, ఒక 4-5 టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి వాటి వల్ల రావచ్చు, ఆర్ ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం వల్ల రావచ్చు, ఆర్ లివర్లో ట్యూమర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వాటి వల్ల రావచ్చు. లివర్ నుంచి వచ్చే ట్యూబ్లో ఏమైనా అబ్స్ట్రక్షన్స్, అది స్టోన్స్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు. సో వాటి వల్ల కూడా బ్లాక్ అయ్యి దానివల్ల జాండీస్ రావచ్చు. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు నాకు రక్తం వేరే వాళ్ళకి ఇవ్వటం కుదరదండి. నా రక్తంలో కొంచెం ప్రాబ్లం ఉందంట. ఓకే, అది మామూలు టెస్టులు చెప్తే అసలు ఏ టెస్టులు లేవు, హెచ్ఐవి అలాంటివి ఏం లేవు. అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారండి, వైరల్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారా? ఇన్ఫెక్షన్ అని చెప్పారు, అది కిడ్నీ కింద తగిలినారు, దానికి మందులు టాబ్లెట్లు ఏమైనా ఉంటాయండి? అంటే ఎగ్జాక్ట్గా ఏం చెప్పారండి? హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఏమైనా పాజిటివ్ ఉందని చెప్పారా, వైరసెస్? సార్ నాకు దాని గురించి ఏం తెలియదు సార్. అదే అండి, జనరల్గా రక్తం వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఫిట్గా లేదంటే ఒక 3 వైరసెస్ ఉంటాయండి రక్తంలో. మన హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి అని వైరసెస్ ఉంటాయి. సో వీటిలో ఏదైనా పాజిటివ్ ఉందంటే మనం జనరల్గా రక్తం వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్తాం. బీపీ, షుగర్ అలాంటివి ఉంటాయండి? బీపీ, షుగర్ ఉంటే ప్రాబ్లం లేదండి, రక్తం ఇవ్వచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రక్తహీనత ఉన్న, రక్తం నుంచి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే వైరసెస్ ఉన్న, సిఫిలిస్ లాంటి ఇన్ఫెక్షన్ ఉన్న, ఇవి ట్రాన్స్మిట్ అవుతాయి అనమాట. అప్పుడు మనం ఇవ్వమన్నమాట. ఇవ్వడం వల్ల వాళ్ళకి కూడా కరెక్ట్. గాల్ స్టోన్స్ వల్ల కూడా కామెర్ల లాంటి లక్షణాలు ఉంటాయి అంటారు కదండి. అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఇంకా అంటే ఏ అదర్ సిమ్టమ్స్ లేకుండా జాండీస్ లాంటి సిమ్టమ్స్ కూడా ఉండే రిస్క్ ఉందా? సో జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చే జాండీస్ ఎలా ఉంటుందంటే, గాల్ బ్లాడర్లో ఉండే స్టోన్స్ డైరెక్ట్గా జాండీస్ రాదండి. మనం ఆ స్టోన్స్ డ్రాప్ అయ్యి లివర్ నుంచి వచ్చే ట్యూబ్లో స్లిప్ అయిపోతే అప్పుడు జాండీస్ వస్తుంది. అప్పుడు జనరల్గా సిమ్టమ్స్ లేకుండా ఉండదండి. వాళ్ళు చాలామందికి కడుపు నొప్పి, జ్వరము, దురద ఇవన్నీ ఉంటాయి చాలామందికి. సో అది కాకుండా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒక్కోసారి గాల్ బ్లాడర్ వెళ్ళే రూట్లో బ్లాక్ అయ్యి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. సో అప్పుడు కూడా కొన్ని కెమికల్స్ లాంటివన్నీ రిలీజ్ అయ్యి లివర్లో ఉండే బిలిరూబిన్ ఫ్రీగా ఫ్లో లేకపోవడం వల్ల కూడా జాండీస్ రావచ్చు, గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కూడా. సో బట్ వాళ్ళు జనరల్గా కొంచెం సిక్గా ఉంటారండి, హై ఫీవర్ ఉంటుంది, కడుపులో ఇబ్బంది ఉంటుంది. సో దే జనరలీ వాళ్ళు ఎమర్జెన్సీకి వస్తారన్నమాట. అలా ఒక కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం నేను తొరూరు నుంచి మేడం, నా పేరు ప్రసాద్. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ అయితే నేను 2 months బ్యాక్ ఇది టెస్ట్ చేయించుకున్నాను సార్, లివర్ ఫంక్షన్ టెస్ట్. అప్పుడు 1.3 వచ్చేసి నాకు చూపించింది సార్ అది. ఓకే అండి. తర్వాత మళ్ళీ ఒక 15 days 20 days తర్వాత మళ్ళీ చూసుకుంటే 0.3 ఉంది. కాకపోతే నాటు వైద్యం కోసం వేరే దగ్గర బిల్ చూసుకుంటే వాళ్ళు తెల్ల కామెర్లు అంటున్నారు సార్. ఓకే, అంటే నాటు వైద్యం వద్దని చెప్పేసి టాబ్లెట్ తీసుకున్నాను, కానీ నాకు కాళ్ళు మండుతున్నాయి, కొద్దిగా కాళ్ళు కొద్దిగా వాపున్నట్టు అనిపిస్తుంది సార్. అది ఉన్నట్టు ఇట్లా అర్థం కావట్లేదు. అంటే మిగిలిన ఎల్ఎఫ్టీ ఎలా ఉన్నాయండి, బిలిరూబిన్ కాకుండా? సార్ ఒకసారి మీ దగ్గర ఎల్ఎఫ్టీ రిపోర్ట్ ఉందండి మీ దగ్గర? ఉంది సార్. మిగతా పారామీటర్స్ చదవండి. బిలిరూబిన్ చెప్పారు నాకు 1.3 అన్నారు. ఆల్బుమిన్ ఎలా ఉందండి? చూసుకోలేదు సార్, అవన్నీ చూడాలండి, కంప్లీట్ రిపోర్ట్ చూడాలన్నమాట. నేను చూసాను సార్, జనరల్ ఫిజిషియన్ కలిస్తే ఆయన ఏమన్నాడంటే లేదు సార్ మీకు ఏం లేదు, కాకపోతే కొంచెం ఫుడ్ తీసుకోండి, కొంచెం దాని నీరసం వల్ల ఉందంటే అన్నారు. కాకపోతే నాకు కాళ్ళు బాగా మండుతున్నాయి సార్ కాళ్ళు, దానివల్ల. మీకు షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందండి? లేదు సార్, అది కూడా చేయించుకున్నాను, షుగర్ అవన్నీ చేయించుకున్నాను సార్. లేదన్నారు. ఆల్కహాల్ ఇంటేక్ ఏమైనా ఉన్నదా, డ్రింక్ చేయడం? ఆల్కహాల్ లేదు సార్, ఆల్కహాల్ కూడా ఎక్కువ ఏం తీసుకోండి సార్ ఇప్పుడు. మీ ఏజ్ ఎంత అండి? 30 years లేదు. 30 years, ఓకే. సో జనరల్గా ఏంటంటే ఈ 1.3 జాండీస్, 1.3 జాండీస్ అని చెప్పమండి, మనం 1.5 కన్నా ఎక్కువ ఉంటేనే జాండీస్ అంటాం. అది కాకుండా చాలామందికి నేను చెప్పినట్టుగా ఇంతకుముందు గిల్బర్ట్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం ఉంటుంది. దానిలో జాండీస్ ఎప్పుడు చేసినా వాళ్ళకి 1.5 to 4 మధ్యలో ఉంటుంది. బట్ మిగిలిన పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉంటాయండి. దాన్ని అలా ఉంటే మనం ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన ఈ కాళ్ళు మంటలు అవన్నీ ఈ ఏజ్లో షుగర్ లేని, ఆల్కహాల్ లేని వాళ్ళకి యాంగ్జైటీ వల్ల వస్తుందన్నమాట.
ఇద్దరు విటమిన్స్ లోపం వలన రావచ్చు, లేకపోతే యాంగ్జైటీ వల్ల రావచ్చు. సో ఐ డోంట్ థింక్ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి, ఇదేం సీరియస్ ఇష్యూ కాదు. B12 సప్లిమెంట్స్ అట్లాంటివి, బి కాంప్లెక్స్ అట్లాంటివి తీసుకోవచ్చు అంటారా? జనరల్గా సిగ్నిఫికెంట్ సిమ్టమ్స్ ఉంటే మనం చెక్ చేయాలండి, ఎందుకంటే విటమిన్ B12 తక్కువ ఉందంటే బాగా తక్కువ ఉందంటే మనం యాక్చువల్లీ ఇంజెక్షన్స్ ఇస్తాం అన్నమాట, వీక్లీ 1 ఇంజెక్షన్ అలా ఇస్తాం. ఒకసారి చెక్ చేయించుకోవడం, చెక్ చేయించాలన్నమాట. ఒకసారి లివర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ జాండీస్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి కదండి. హెపటైటిస్ ఏ నుంచి ఈ వరకు ఉంటుంటాయి, ABCDE, వీటిలో దేనివల్ల జాండీస్ రావచ్చు? సో వీటిలో అన్నిటి వల్ల జాండీస్ రావచ్చు అండి. సో మనకు కామన్గా వచ్చేది ఏంటంటే ఇండియాలో హెపటైటిస్ ఏ అనేది పిల్లల్లో కామన్గా వస్తుంది. బట్ దెన్ మనము మన లైఫ్ స్టైల్ మాడిఫై అయిపోవడం వల్ల, వెరీ వాటర్ కూడా అంత కేర్ఫుల్గా తాగడం వల్ల, మినరల్ వాటర్ తాగడం వల్ల, దానివల్ల ఏమవుతుందంటే మనం వెస్ట్రన్ కంట్రీస్ లాగా ఇప్పుడు హెపటైటిస్ ఏ కూడా అడల్ట్స్లో కూడా వస్తున్నది, అబోవ్ 18 ఇయర్స్ కూడా వాళ్ళకి వస్తున్నది. సో హెపటైటిస్ ఏ మోస్ట్ కామన్ రీజన్ అనమాట. నెక్స్ట్ అడల్ట్స్లో నెక్స్ట్ కామన్ రీజన్ ఇస్ హెపటైటిస్ ఈ వైరస్. సో ఈ రెండు హెపటైటిస్ ఏ అండ్ ఈ వైరసెస్ వాటర్ ద్వారా స్ప్రెడ్ అవుతాయండి, కంటామినేటెడ్ వాటర్ ద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హెపటైటిస్ B-C-D అనేది రక్తం ద్వారా, సెక్స్ ద్వారా, మదర్ టు బేబీ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, రక్తం మార్పిడి ద్వారా, వాటి వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నా పేరు శాంతి కుమార్ మేడం, మాది గుంటూరు. చెప్పండి సార్. మాది 1.5 months నుంచి నాకు జాండీస్ 1.9, 1.9, 1.7, 2.6 అలా వెళ్తుంది సార్. మెడిసిన్స్ వాడుతానే ఉన్నాము. ఓకే, అయినా కానీ అసలు ఏం రికవరీ ఏం లేదు సార్. టాయిలెట్ ఏమో ఒకసారి పచ్చగాను, ఒకసారి తెల్లగా వస్తున్నాయి. ఓకే అండి. సో మీకు ఆ రిపోర్ట్ కాకుండా మీకు ఇంకా వేరే ఏమన్నా లక్షణాలు ఉన్నాయండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే సైడ్ కలుపులో ఏమో సైడ్ లైట్గా నొప్పి వస్తుంది సార్. కుడి పక్కన అండి, ఎడం పక్క వస్తుందా? ఎడం పక్కన. ఓకే. జ్వరం ఏమైనా వస్తుందా అండి? జ్వరం ఏం లేదు సార్. అంత ముందు మేము ప్రతిభ హాస్పిటల్ అని అక్కడ చూపించాం సార్. ఓకే అండి. లివర్ టెస్ట్ అవన్నీ చేశాడు, బాగానే ఉన్నాయి అన్ని అన్నారు. స్కాన్ చేశారండి? బ్యాడ్ కొలెస్ట్రాల్ మటుకి 195 ఉంది. ఓకే అండి. స్కానింగ్లో బాగుందని చెప్పారండి లివర్? బాగానే ఉందండి, ఇప్పుడు దాకైతే ఏం ప్రాబ్లం లేదు అన్నారు. ఓకే ఓకే. అదే అండి శాంతికుమార్ గారు, మీరు అల్ట్రాసౌండ్లో లివర్ బాగానే ఉంది, ఫ్యాటీ లివర్ ఏం లేదు అంటే అంత వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఆ జాండీస్ నేను చెప్పినట్టుగా కొంతమందికి బై బర్త్ ఉంటుంది. కరెక్ట్ అండి. ఫ్యాటీ లివర్ ఉంటే మాత్రం కొంచెం డైట్ అవి మార్చాలండి, డైట్ వెయిట్ రిడక్షన్ చేయాలన్నమాట. ఈ మధ్య ఫ్యాటీ లివర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్గా ఉంది, చాలా కామన్గా ఈవెన్ 20s, 30sలో కూడా ఎక్కువగా చూస్తున్నాం, గ్రేడ్ 2 వరకు కూడా. అంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది కూడా ఒక్కోసారి జాండీస్ లాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చా? అవునండి. సో ఫ్యాటీ లివర్ అనేది చాలామందికి ఎసిమ్టమాటిక్గా ఏమీ లక్షణాలు లేకుండా రొటీన్ హెల్త్ చెకప్లో కానీ అల్ట్రాసౌండ్ వేరే కారణాల వల్ల అల్ట్రాసౌండ్ చేస్తే దానిలో బయటపడుతుంది అనమాట. బట్ ఫ్యాటీ లివర్ వల్ల జాండీస్ రావాలి అంటే చాలా లివర్ డ్యామేజ్ అయితే కానీ రాదండి. అంటే మనం ఫ్యాటీ లివర్ పర్సే జాండీస్ ఏం రాదు, మనం దానివల్ల సిరోసిస్ అనే స్టేజ్కి వెళ్తే ఆర్ స్టేటో హెపటైటిస్ దానికన్నా ఎర్లియర్ స్టేజ్ లివర్లో వాపు ఉండి ఆ స్టేజ్లో కొంతమందికి జాండీస్ రావచ్చు అనమాట. బట్ జనరలీ బాగా లివర్ డ్యామేజ్ అయితే కానీ జాండీస్ రాదు ఫ్యాటీ లివర్ వల్ల. అంటే ఇన్ని రకాల రీజన్స్లో ఎవరికైనా అంటే జాండీస్ లాంటి సిమ్టమ్స్ కనిపించాయి అనుకోండి, అంటే కొంచెం విలేజెస్లో కొంచెం ఊర్లలో ఉండేవాళ్ళు ఇంకా స్టిల్ మూఢనమ్మకాలు ఉన్నాయి, నాటు వైద్యంకి వెళ్తుంటారు, దానివల్ల తగ్గిందని కూడా అనుకుంటూ ఉంటారు. అసలు ఏం చేయాలి, ఆ ప్రోటోకాల్ ఎలా ఉండాలి చెప్పండి? సో జాండీస్ అనేది మనం రీజన్ బట్టి ఉంటుందండి. అది ఆల్కహాల్ వల్ల వచ్చిందా, వైరసెస్ వల్ల వచ్చిందా, లివర్ నుంచి వెళ్ళే ట్యూబ్ బ్లాక్ అవడం వల్ల వచ్చిందా, ట్యూమర్స్ వల్ల వచ్చిందా, లేకపోతే రక్తం ఇరిపోవడం వల్ల వచ్చిందా అని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో జనరల్గా విలేజెస్లో ఏంటంటే వైరల్ హెపటైటిస్ చాలా కామన్, వైరసెస్ ద్వారా వచ్చిన జాండీస్. సో వాళ్ళు ఏం చేస్తారంటే నాటు మందులు వేరే మందులు వాడి అది ఆటోమేటిక్ తగ్గిపోయాక దానివల్ల తగ్గింది అనుకుంటారు. సో రీజన్ ఏంటంటే వైరల్ హెపటైటిస్ ఏ రకమైన ట్రీట్మెంట్ చేయకపోయినా కానీ న్యాచురల్గానే మోర్ దెన్ 90% పేషెంట్స్లో తగ్గిపోతుంది. స్పాన్ ఆఫ్ 2 to 3 weeks కంప్లీట్గా రిజాల్వ్ అయిపోతుంది అనమాట, డాక్టర్ దగ్గరికి పోకుండానే. సో మనం దానివల్ల అట్రిబ్యూట్ చేసి దానివల్ల తగ్గింది అనుకోవడం అది మిస్టేక్ అనమాట. సో దానివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ నాటు మందులో తీసుకోవడం వల్ల కొంతమందికి జాండీస్ ఇంకా వర్సన్ అవుతుంది, జాండీస్ ఎక్కువైపోయి లివర్ ఫెయిల్యూర్ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉన్నది. సో జనరలీ మనం మా అడ్వైజ్ ఏంటంటే
ఎటువంటి నాటు మందులు కానీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఏవి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అనమాట. అవి స్టాండర్డైజ్ కాదు, దానిలో కాంపోజిషన్ మనకు తెలియదు, ప్లస్ దానివల్ల లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఎవరికైనా ఇలాంటి కామెర్లు కానీ, అంటే పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు అసలు ఉందంటారండి? అంటే తెల్ల కామర్లు అనేది అది మెడికల్ టర్మ్ కాదండి. సో జనరలీ అనీమియా అని తెల్ల కామర్ అనుకుంటారు కొంతమంది, రక్తహీనతని. సో దాని ఎవాల్యుయేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. జనరల్గా అది రక్తహీనత, ఐరన్ తగ్గడం వల్ల కావచ్చు, వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ తగ్గడం వల్ల కావచ్చు, రక్త కణాలు విరిగిపోవడం వల్ల కావచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. జనరల్గా ఎవరికైనా జాండీస్ లాంటి సిమ్టమ్స్ కనిపించాయి అనుకోండి, అంటే సింపుల్గా పోయే ఇన్ఫెక్షన్ అయితే ఎన్ని రోజులు వెయిట్ చేసి చూడొచ్చు అంటారు? యూజువల్లీ అది 4 to 6 weeks లోపల తగ్గిపోతుందండి చాలామందికి. మ్యాక్సిమం 6 months దాకా ఉండొచ్చు, కొంతమందికి ఫ్లక్చువేటింగ్గా ఉండొచ్చు. బట్ దానికన్నా 6 months కన్నా ఎక్కువ ఉందంటే అది క్రానిక్ హెపటైటిస్ అని అర్థం. సో అప్పుడు మనము ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. అట్లా సో ఇనీషియల్గా కూడా జాండీస్ అని వస్తేనే మనం అది అసిడిటీ ప్రాబ్లంలా గమ్మున ఇంట్లో ఉండి చూసేది కాదనమాట. వీ హ్యావ్ టు గో టు ఎ ఫిజిషియన్ అండ్ గెట్ ఎవాల్యుయేటెడ్. మనం కారణం ఏంటి ఐడెంటిఫై చేయాలి. దానిలో మనకి ఏమైనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేకపోతే వేరే అదర్ నాట్ సో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఐడెంటిఫై అయితే దెన్ వీ కెన్ వెయిట్ అండ్ సీ అనమాట. ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. యా, డైట్ అనేది ఏమన్నా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందా? సో డైట్లో మేజర్ చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. బట్ ఇన్ జనరల్ ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం ఫర్ ద టైం బీయింగ్. ఎందుకంటే దానివల్ల కొలెస్ట్రాల్ అవన్నీ మెటబాలిజంలో అన్నీ తేడా ఉంటుందండి. లివర్లో బాగా కంజెషన్ ఉంటుంది. సో దానివల్ల డైజెషన్ అంత మంచిగా ఉండదు. సో ఆయిలీ ఐటమ్స్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం టెంపరీగా. ఓకే. కొంతమందికి రికరెంట్గా జాండీస్ కూడా ఉంటుందండి, దానికి ఏమైనా కాజెస్ ఉంటాయి? సో రికరెంట్ జాండీస్కి చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకటి వైరసెస్ వల్ల కావచ్చు. ఒక్కోసారి వైరస్ అనేది ఇన్యాక్టివ్గా అయిపోతుంది, మధ్యలో సడన్గా మ్యూటేషన్ రావడం వలన, మన బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వలన వైరస్ యాక్టివేట్ కావచ్చు. సో దానివల్ల ఫ్లేర్స్ రావచ్చు, హెపటైటిస్ అనేది రిపీటెడ్గా రావచ్చు అనమాట. ఇంకా కొంతమందికి ఆటోఇమ్యూన్ లివర్ డిసీజ్ అంటారు. అంటే మన బాడీ రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీలవాతం లాగా లివర్ని డ్యామేజ్ చేసే యాంటీబాడీస్ అనేటివి మన బాడీలో ఉత్పత్తి అవుతాయి. సో వాటి వల్ల కూడా రిపీటెడ్గా అటాక్స్ రావచ్చు. ఇంకొంతమందికి హిమోలైసిస్, లివర్ బయట ఉన్న కారణాల వల్ల కూడా రిపీటెడ్గా జాండీస్ రావచ్చు. ఒక్కోసారి క్యాన్సర్కి కూడా సిమ్టమ్ అంటారు, ట్యూమర్స్కి కూడా. అంటే వాళ్ళకి ఇంకా సమ్ అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయా? యా, చాలామందికి సిమ్టమ్స్ ఉంటాయండి. రొటీన్గా జాండీస్ ఐడెంటిఫై కాదు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి రీసెంట్గా బాగా బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి రావడం, దురద పెట్టడం ఒంట్లో, బాగా ఫెటిగ్, వీక్నెస్ రావడం, ఇవన్నీ లక్షణాలు ఉండొచ్చు చాలామందికి. ఓకే. లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు లివర్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి, లివర్ ఫంక్షన్ కోసమని రకరకాల ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారండి. వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ లివర్ ప్రాబ్లమ్కి ఎస్పెషల్లీ వాడకపోవడం బెటర్ అండి. సో ఎందుకంటే అవి స్టాండర్డైజ్ కాదు. మనకు దానివల్ల లివర్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో మనకు తెలియదు అనమాట. మన బాడీలో ఉండే చాలా మనం తీసుకునే కెమికల్స్ కానీ, డైట్ కానీ అన్నీ లివర్ నుంచే ప్యూరిఫై అయ్యి బయటికి వెళ్ళాలి బాడీలో. సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ జనరల్గా ఫర్ లివర్ సేఫ్టీ కానీ, ఫర్ లివర్ ప్రాబ్లమ్స్కి కానీ అవాయిడ్ చేయడం బెటర్ అండి. అన్లెస్ మనం ఫిజిషియన్ కన్సల్ట్ చేసి వాళ్ళ అప్రూవల్ తీసుకోందే మనం ఎటువంటి ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్ వాడకపోవడం బెటర్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ LIV52 అనే ప్రోడక్ట్ ఉంది. అది ఇట్స్ నాట్ అన్ అలోపతిక్ మెడిసిన్ అనమాట, ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్. సో దానివల్ల కూడా లివర్లో ప్రాబ్లమ్స్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందన్నమాట. ఓకే, కాల్ చూద్దామండి. హలో, నమస్తే డాక్టర్. నమస్తే అండి. నాకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉందండి. ఓకే. ఒక 7 years 2017-16 లో వచ్చింది. ఓకే. దెన్ ఇట్ వాజ్ ఇన్ స్టేజ్ 3 అండ్ విత్ ఇన్ 3 months డైట్ కంట్రోల్ ద్వారా నార్మల్ లోకి వచ్చాను నేను. ఓకే. సబ్సిక్వెంట్ గా నేను ఎవ్రీ ఇయర్ LFT టెస్ట్ చేయించుకుంటున్నాను. ఓకే. సో మానిటర్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే కూడా నార్మల్ ఫ్యాటీ లివర్ అని నార్మల్ స్టేజ్ లోనే ఉందని అన్నారు. ఓకే. అండ్ LFT టెస్ట్ చేయిస్తే మాత్రం పారామీటర్స్ మీరు ఇప్పుడు ఇందాక పారామీటర్స్ ఒకళ్ళకి చెప్పారండి, గుంటూరు నుంచి ఫోన్ చేసిన వాళ్ళకి టోటల్ బిలిరూబిన్ గురించి మాట్లాడారు మీరు. కరెక్ట్. 1.7 ఉందండి నాకు రీడింగ్. SGOT, SGPT ఎలా ఉన్నాయి సార్? SGOT, SGPT మాత్రం కంట్రోల్లో ఉన్నాయి సార్. అది 20 and 19 విత్ ఇన్ లిమిట్స్ లో ఉన్నాయండి అవి. ఓకే సార్. నేను ఒకసారి నాకు
స్టాటిన్స్ కూడా వాడుతున్నాను నేను. ఓకే సార్. డాక్టర్ కార్డియాలజిస్ట్ అన్నారు మాట SGOT SGPT మెయిన్ గా చూడాలి అని అన్నారు. ఈ బిల్రుబిన్ అన్నది నాకు ఆసిలేట్ అవుతుందండి ఎవ్రీ ఇయర్. అంటే దానిలో డైరెక్ట్ బిల్రుబిన్ ఎంత ఉంది సార్? డైరెక్ట్ అంటే టోటల్ బిల్రుబిన్ వచ్చి 1.7 ఉందండి. కాంజుగేటెడ్ బిల్రుబిన్ వచ్చి 0.3 ఉంది. అన్కాంజుగేటెడ్ బిల్రుబిన్ వచ్చి 1.4 ఉందండి. ఎస్ సార్. సో అది ఏమి వరి అవ్వాల్సిన ప్రాబ్లం కాదు సార్. దాన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అంటారు చెప్పినట్టుగా. సో దాన్ని వదిలేసేయండి. ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ నేను కార్డియాలజిస్ట్కి వెళ్తే కనుక అప్పుడు 2.1 ఉంది సార్ రీడింగ్. అది కొంచెం ఫ్లక్చుయేట్ కావచ్చు సార్. 1.5 నుంచి 4 దాకా ఫ్లక్చుయేట్ కావచ్చు. సో దాని గురించి ఏం వరి అవ్వద్దండి. దట్ డజంట్ ఇండికేట్ యువర్ లివర్ ఫంక్షన్. 1 year నార్మల్ లో, లాస్ట్ ఇయర్ నార్మల్ లోనే ఉంది సార్. అది విత్ ఇన్ లిమిట్స్ లో ఉంది. సంవత్సరం వచ్చేటప్పుడు 1.7 లోకి వెళ్ళింది. ఇలా ఆసిలేట్ అవుతుందండి. అది మారుతూ ఉంటుంది సార్. మన బాడీ మెటబాలిజం బట్టి, స్ట్రెస్ బట్టి అవన్నీ మారుతూ ఉంటాయి. సో అది 4 దాటితేనే మనం ఏమైనా వరి కావాలి సార్. అంతవరకు ఏమీ దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు అనమాట. మెయిన్గా మనం SGOT SGPT సీరం ఆల్బుమిన్ ఆల్కలైన్ ఫాస్ఫేజ్ ఇవి చూడాలి సార్, మిగతా పారామీటర్స్. ఓకేనండి డాక్టర్ భరత్ కుమార్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. జాండీస్ కానీ కామెర్ల లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే అంటే రకరకాల కారణాలతో ఉండొచ్చు. ఒక్కోసారి సింపుల్గా ఏ ట్రీట్మెంట్ అవసరం లేని సిమ్టమ్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. ఒక్కోసారి దాంతో అసోసియేటెడ్గా కొన్ని సమ్మదర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, వెయిట్ లాస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక్కోసారి సర్జరీ అవసరం అవ్వచ్చు. ఒక్కోసారి క్యాన్సర్ లాంటి వాటికి కూడా ఇండికేషన్ కావచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఈ సిమ్టమ్స్ కొన్ని రోజులుగా కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు థరో ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటూ ఉంటే ముందుగానే సమస్య తీవ్రతని కానీ సమస్యను కానీ గుర్తించి అవసరమైన ట్రీట్మెంట్స్ తీసుకొచ్చిన. అయితే నాటు వైద్యంకి వెళ్ళి ఒక్కోసారి సమ్మదర్ కాజ్ అయినప్పుడు సివియర్ కాంప్లికేషన్స్కి గురి కాకూడదని డాక్టర్ భరత్ కుమార్ గారు అపోలో హాస్పిటల్స్ నుంచి తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.